స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసార్ క్లాసెస్. మీ అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ పెండియాల. ఈరోజు ఇక్కడ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని డిస్కస్ చేయడానికి ఈ క్లాసెస్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. మనకి టీజీపీఎస్సి గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఇదే కాకుండా మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకున్న భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ఒకే రాజ్యాంగము, ఒకే సబ్జెక్టు. మీరు రాజ్యాంగం అనే సబ్జెక్ట్ని మీరు తరోగా చదువుకుంటే యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి కూడాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి అసలు ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషను, గవర్నెన్స్ అనే టాపిక్స్లో మనం ఏం చూడబోతున్నాం, రాబోయే క్లాసెస్లో ఏ అంశాల మీద డిస్కస్ చేయబోతున్నాం, ఇవన్నీ కూడాను ఈ క్లాస్లో చర్చిద్దాం. అదే కాకుండా సిలబస్ డిస్కషనే కాకుండా అసలు పాలిటీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి, ఈ పదాల యొక్క డెఫినేషన్ కూడా ఈ క్లాస్ ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. సో నౌ లెట్ us స్టార్ట్. ఈ కోర్స్ ద్వారా మనము ఏం కవర్ చేస్తాం, ఏ అంశాలు కవర్ చేస్తాం, ముఖ్యంగా మీ ప్రిలిమ్స్కి, మీ ఎంసీక్యూ మాడ్యూల్స్కి ఏవైతే అవసరం వస్తాయో అవన్నీ కూడా మన టీసాట్ క్లాసెస్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఈ కోర్స్ కనుక మీకు కరెక్ట్గా అయ్యి మీరు నోట్స్ తయారు చేసుకుంటే ఏ పుస్తకాలలో, అంటే ఇక్కడ కొన్ని పుస్తకాలు కనపడుతున్నాయి మీకు, ఇక్కడ చూడండి, రైట్, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు అంటారు. ఇది ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో చాలా ప్రాముఖ్యమైన పుస్తకాలు. మన యూపీఎస్సీకైనా గ్రూప్ 1 ఎగ్జామ్స్కైనా ప్రిలిమ్స్కి ఎన్సీఈఆర్టీ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకి సుమారుగా 15 నుంచి 17 క్వశ్చన్లు పాలిటీ నుంచి కవర్ అవుతాయి. మీకు కట్ ఆఫ్ సపోజ్ 100కి కట్ ఆఫ్ అనేది ఒక 60 నుంచి 70 ఉంటుంది. 70% అంటే 100%కి 60 నుంచి 70% కట్ ఆఫ్ ఉంటుంది అనుకున్నాం. 60% ఉంటుంది జనరల్గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో 150 మార్కుల పేపర్కి కట్ ఆఫ్ ఎంత ఉంది సార్ అంటే సుమారుగా 70 నుంచి 75 ఉంటుంది. 75 కానీ 80 మార్కులు వేసుకున్నా కూడా 60% కదా. ఈ 60%లో అంటే 60% అని అంటే 80 మార్కులు అనుకోండి. ఈ 80 మార్కులలో 15 నుంచి 17 మార్కులు పాలిటీ అనే సబ్జెక్ట్ నుంచి ఉంటుంది. మీరు ఎప్పుడైనా పాలిటీ అనే సబ్జెక్టు ఎంత పర్సంటేజ్ కవర్ చేస్తుంది సార్ అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కట్ ఆఫ్లో చూసుకోండి. కట్ ఆఫ్లో సుమారుగా 20 నుంచి 25% ఆఫ్ ద మార్క్స్ పాలిటీ నుంచి వస్తాయి. సార్ మరి 20 నుంచి 25% మార్కులు వస్తాయి, బాగానే ఉంది. పాలిటీ అనే సబ్జెక్టు చాలా ఈజీ అని అంటారు, స్కోరింగ్ అని అంటారు. అది ఎందుకు సార్ అని అంటే ద ఓన్లీ రీజన్ ఈజ్, ఒక్కసారి మనము పాలిటీ నేర్చుకుంటే మర్చిపోము. వేరే జిఎస్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఈ సబ్జెక్ట్కి అక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు 10 క్వశ్చన్లకి ఆన్సర్ పెట్టేసి వస్తే 8 నుంచి 9 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. 90% అక్యురేట్గా పెట్టొస్తారు. అదే ఈ సబ్జెక్ట్ యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ మీరు ఎన్సీఈఆర్టీ కోర్సెస్ చూసుకుంటే ముందుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, అదే కాకుండా పొలిటికల్ థియరీ క్లాస్ 11th చెందిన పొలిటికల్ థియరీ, అదే కాకుండా పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ క్లాస్ 12th, ఇదే కాకుండా డెమోక్రటిక్ పాలిటీ 1, డెమోక్రటిక్ పాలిటీ 2 10th క్లాసు సబ్జెక్ట్స్. ఈ ఎన్సీఈఆర్టీకి సంబంధించిన ఈ బుక్కులలో ఉండే థియరీని కన్సైజ్ చేసి టీసాట్ క్లాసెస్ ద్వారా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడే ప్రిపేర్ అవ్వకున్న విద్యార్థి ఉంటే ఆ విద్యార్థి ఈజీగా ఈ యొక్క కోర్స్ని బేస్ లాగా, ఫౌండేషన్ లాగా తీసుకొని అతని యొక్క ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. సార్ ఇవంటే ఎన్సీఈఆర్టీ బుక్కులు. మరి ఎన్సీఈఆర్టీ కాకుండా మనకి స్టాండర్డ్ పుస్తకాలు ఉంటాయి. మరి స్టాండర్డ్ పుస్తకాలు కూడా కవర్ అవుతుందా సార్ అంటే ముఖ్యంగా ఒక 4 పుస్తకాలు ఉన్నాయి. 4 పుస్తకాలు పక్కన పెట్టేస్తే ముఖ్యంగా ఈ పుస్తకం చూడండి. మనకి ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ గారిని రాసిన ఇండియన్ పాలిటీ అనే పుస్తకము బైబుల్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అని అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో.
ఈ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ని కన్సైజ్ చేసి ఈ కోర్సులో మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇదిగోండి డిడి బసు ఇంట్రొడక్షన్ టు ఇండియన్ పాలిటీ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఒక బుక్ ఉంటుంది. డిడి బసు గారు రాసింది. డిడి బసు అయినా పర్లేదు, పిఎం బక్షి అయినా పర్లేదు. ఈ 2 పుస్తకాలలో ఏదైనా ఒక పుస్తకం మీరు ఖచ్చితంగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. అదే కాకుండా అవర్ పార్లమెంట్ బై సుభాష్ కశ్యప్. ఇప్పుడు పార్లమెంట్ యొక్క పనితీరు, రైట్, పార్లమెంట్ యొక్క పనితీరు, పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది, పార్లమెంట్లో ఏ వర్గాలు ఉంటాయి, పార్లమెంట్లో స్పీకర్ యొక్క పొజిషన్ ఏంటి, పార్లమెంట్లో డివైజెస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్ అంటే మనకి కాల్ అటెన్షన్ మోషన్ కానీ, ప్రివిలేజ్ మోషన్ కానీ, అడ్జార్న్మెంట్ మోషన్ కానీ, లేదా సెన్సర్ మోషన్ కానీ, లేదా ఈ మన నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, లేదా కాల్ అటెన్షన్ మోషన్ కానీ, ఇలాంటి ఎన్నో రెజల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఒక వ్యక్తి పైన ప్రివిలేజ్ మోషన్స్ జారీ చేసి ఆ వ్యక్తిని సస్పెండ్ చేయాలంటే పద్ధతి ఏముంటుంది, ఒక బిల్లుని పాస్ చేసే విధానం ఎలా ఉంటుంది, అసలు మోషన్స్ అంటే ఏంటి, పార్లమెంట్లో ఉండే మోషన్స్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ధన్యవాద తీర్మానం అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాలపైన సుభాష్ కశ్యప్ గారు మనకి అవర్ పార్లమెంట్ అనే ఒక పుస్తకంలో ఆయన మొత్తం కూడా డీటెయిల్డ్గా వర్కింగ్ ఆఫ్ ద పార్లమెంట్ గురించి రాయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పుస్తకము. దీంట్లో ఉండే మనకు కావాల్సిన కంటెంట్ని ఈ కోర్సులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఇది కొద్దిగా డీటెయిల్డ్గా కొంచెం డెప్త్లో ఉంటుంది. ఈ బుక్లో ఉన్న కంటెంట్ కూడాను మీకు కవర్ అవుతుంది. మీనింగ్ సో ఇక్కడ 4 బుక్లు ఏవైతే కనిపిస్తున్నాయో స్టాండర్డ్ బుక్స్, ఆ స్టాండర్డ్ బుక్సే కాకుండా మనకి ఈ 4 ఎన్సీఆర్టీ పుస్తకాలలో ఉండే అంశాలు కూడా ఈ యొక్క కోర్స్ ద్వారా మీకు కొంచెం డీటెయిల్గా, క్రిస్ప్గా, ప్రిసైజ్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడే గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ, గ్రూప్ 4, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, డిఏఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, లేదా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా, బ్యాంక్ ఎగ్జామ్తో సహా పాలిటీ అనేది ఈ కోర్స్ అనేది నమ్ముకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. మీరు చేయాల్సిన ఒకటే పని నా కోసం, అదేంటంటే మీరు క్లాస్ వినేటప్పుడు నోట్స్ రాసుకోవడము, టర్మినాలజీని బైహార్ట్ చేసుకోవడము, టర్మినాలజీని అర్థం చేసుకోవడము, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడము, ఇవే కాకుండా దీనికి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడము. ఇవి చేస్తే పాలిటీ అనేది మీ చేతిలో ఉన్నట్టే 15 నుంచి 17 మార్కులు మీకు ఎక్కడికి పోవు. మరి అసలు దీంట్లో ఏం కవర్ చేస్తున్నాం, అసలు ఏం చూస్తాం, అవన్నీ చూసే ముందు ఫస్ట్ మనము ఇది కూడా ఉంటుంది. ఇది ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ కోర్స్ ద్వారా అసలు పాలిటీ అనే సబ్జెక్టే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ మీద ఆధారపడి ముందుకెళ్తుంది. మనకి పాలిటీ అనేది స్టాటిక్, రాజ్యాంగంలో 396 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్స్ చదివేస్తాము సరిపోతుందని అనుకుంటారేమో, కానీ ప్రతిసారి ప్రతి టైంలో ప్రతి విషయం మీద సుప్రీంకోర్టు అనేకమైన సమీక్ష చేస్తూ ఉంటుంది. ఈ సమీక్షలన్నీ కూడాను మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా వస్తాయి. ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడాను మనకి చాలా ముఖ్యమైన జడ్జిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానివ్వండి, కేశవానంద భారతి కేసు కానివ్వండి, అదేవిధంగా మనకి గోలకనాథ్ కేసు కానివ్వండి, ఐఆర్ కోహ్లీ కేసు కానివ్వండి, లేదా శంకరీ ప్రసాద్ కేసు కానివ్వండి, లేదా చెంపకదొరై రాజన్ కేసు కానివ్వండి, ఇలా ఒక 20 నుంచి 25 కేసులు మనకి స్టాటిక్లోనే ఉంటాయి. ఈ సుప్రీంకోర్టు కేసెస్ అన్నీ కూడాను మనం కవర్ చేస్తాం. సార్ మనకి రీసెంట్గా కరెంట్ రిలేటెడ్గా ఉన్న సుప్రీంకోర్టు కేసెస్ కూడా వస్తాయంటే యాజ్ సబ్జెక్ట్ డిమాండ్స్ వీ విల్ టేకప్ దట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్ కేస్, లేదా మనకి రీసెంట్గా జనహిత్ అభియాన్ ఈడబ్ల్యూఎస్ కేస్, ఇవన్నీ కరెంట్ రిలేటెడ్గా ఉన్న కేసులు అనమాట. అవి కూడా చూడడం జరుగుతుంది. ఈరోజు వరకు రాజ్యాంగం అనేది 106 సార్లు సవరించారు. కాన్స్టిట్యూషన్ హ్యాస్ బిన్ అమెండెడ్ 106 టైమ్స్. అంటే 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఈ 106వ రాజ్యాంగ సవరణ చట్టం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. మనకి 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే కదా 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ మరియు అసెంబ్లీ సీట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా ముఖ్యమైన ఘట్టం. మనకి ఉమెన్ సాధికారితకి ఒక ఫస్ట్ స్టెప్ వేయడం జరిగింది పొలిటికల్ ఎంపవర్మెంట్లో. అదే కాకుండా 105వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. మనకి స్టేట్లు, రాజ్యాలు కూడాను బీసీ లిస్టుని ఇవ్వచ్చు అనే విషయాన్ని తీసుకొని రావడం జరిగింది.
104వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. ఎస్సీ మరియు ఎస్టీల యొక్క రిజర్వేషన్ ఆఫ్ ద సీట్లు ఇంకొక 10 సంవత్సరాలు పెంచారు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ ఇస్తూ తీసుకొని రావడం జరిగింది. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ బీసీకి రాజ్యాంగ హోదా ఇచ్చారు. బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. జిఎస్టీని తీసుకొని రావడం జరిగింది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దాని ద్వారానే జిఎస్టీ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా 100వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. మనకి ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్యలో దీవులను ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. 99వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, ఎన్జాక్ అని అంటారు. ఈ ఎన్జేఏసీని తీసుకొని రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు రాజ్యాంగం అమల్లోకి వచ్చాక 106 రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగినప్పటికీ కూడాను దానిలో ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేవి ఈ కోర్స్ ద్వారా మీ ముందు నేను తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇందాక చెప్తూ ఉన్నా, అసలు ఫస్ట్ సిలబస్లోకి వెళ్ళే ముందు, అసలు సిలబస్ అంటే చూసే ముందు అసలు పాలిటీ అంటే ఏంటి, రాజ్యాంగము అంటే ఏంటో చూద్దాం. అంతే కదండి, మనకు ఫస్ట్ పదాలు అర్థం కావాలి. మనకి పదాలు మరియు సబ్జెక్ట్ అర్థమవుతేనే సిలబస్ అర్థమవుతుంది. సిలబస్ అర్థమవుతేనే తర్వాత ఉన్న క్లాసెస్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో ముందుగా మనకి పదాల యొక్క డెఫినేషన్ చూద్దాం. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, పాలిటీ అనగా ఏంటి, ఇది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్? వాట్ ఈస్ పాలిటీ? చెప్పండి సార్, వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? ట్రై టు గెస్. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము. కాన్స్టిట్యూషన్ ఈజ్ రైట్, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ codified document. It is a systematically codified document which consists of certain provisions. What are these provisions? These provisions are like rules, regulations, schedules, articles, etc. రాజ్యాంగం అంటే ఏంటి సార్? కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కోడిఫైడ్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఏ కోడిఫైడ్ డాక్యుమెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోడిఫైడ్? సిస్టమాటిక్. మన బుక్ లాగా ఉండదు ఇది, జర మంచిగా ఉంటుంది అనమాట. జర సిస్టమేటిక్గా రాసిన ఒక పుస్తకము, ఒక గ్రంథము, సిస్టమేటిక్గా రాసిన ఒక డాక్యుమెంటు. ఏముంటాయి దీంట్లో? దీస్ డాక్యుమెంట్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ ప్రొవిజన్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ డూస్, డోంట్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ గైడ్ లైన్స్. అంటే దీని ద్వారా మనకి రాజ్యాంగం అనే ఒక పుస్తకం ద్వారా ఏది సమాజంలో చెయ్యాలో, ఏది సమాజంలో చెయ్యకూడదో, ఎలాంటి అంశాలు మనము పాటించాలో, ఎలా ప్రవర్తించాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా ఈ యొక్క పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది. అని మన ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, మీరు ఒక వాషింగ్ మెషిన్ కొన్నారు లేదా ఒక టీవీ కొన్నారు. మీరు టీవీ కొన్నప్పుడు టీవీ బాక్స్ ఓపెన్ చేస్తే ఒక మాన్యువల్ బయటికి ఇస్తే, ఒక మాన్యువల్ బుక్ లాంటిది ఉంటుంది. మనం దానిలో టీవీ మొత్తం ఏవో ఉన్నాయా అని చెప్పి చూస్తాము, అదేదో అర్థం కాదని చెప్పి పక్కన పెట్టేస్తాం. కానీ ఆ మాన్యువల్ కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఆ మాన్యువల్లో టీవీ అనేది ఎలా ఆపరేట్ చేయాలి, టీవీ అసెంబ్లీ ఎలా చేయాలి, టీవీలో ఏమేమి ఉంటాయి, ఎలా దాన్ని ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి, ఇవన్నీ విషయాలు ఆ యొక్క గైడ్ బుక్, ఆ యొక్క మాన్యువల్లో రాసుంటాయి. ఒక చిన్న టీవీ కొంటేనే ఒక చిన్న పుస్తకం ఇస్తే, ఇంత పెద్ద దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనకంటూ ఒక పుస్తకం ఉండాలి కదా. ఆ పుస్తకంలో రాసిన దాని ఆధారంగానే రాజకీయాలు, వ్యవస్థలు, మనుషులు ప్రవర్తించాలి. అదే రాజ్యాంగము.
Constitution is nothing but it is a codified document which consists of certain provisions. It is like a guideline. It provides certain guidelines to the nation. It ensures what to do and what not to do. It talks about do's and don'ts. It talks about how society functions. మన రాజ్యాంగము ఎలా ఉందో మన ప్రవర్తన, మన రాజకీయాలు, మన వ్యవస్థ అలా ఉంటుంది. అమెరికా అలా ఉంది సార్ అంటే వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా అలా ఉంటుంది. నార్త్ కొరియా అలా ఉండేం సార్, వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా అలా ఉంటుంది. భారతదేశం సార్ ఇంత చక్కగా ఉంది, మన రాజ్యాంగం ఇలా ఉంది కాబట్టి ఇంత చక్కగా ఉంది. అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కోడిఫైడ్ డాక్యుమెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టెన్ రూల్స్, provisions, schedules, articles, etc. Indian Constitution is the primary law of the land. It is a supreme law of the land. It is a primary చట్టము. భారత రాజ్యాంగము అనేది it is the primary law of the land. It is nothing but the primary law of the land. It is a primary law of the land. అంటే సార్ ప్రైమరీ కాకుండా సెకండరీ కూడా ఉంటాయా? ఉంటాయి. మరి ఏంటి సార్ అవి? మన ఇండియాలో 3000 పైగా చట్టాలు ఉన్నాయి. ఐపీసీ ఉంటుంది, సిఆర్పిసి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఉంటుంది, మోటార్స్ వెహికల్ యాక్ట్ ఉంటుంది. ఎన్ని చట్టాలు ఉన్నాయి ఇండియాలో? ఇండియాలో జిఎస్టీ చట్టం ఉంటుంది, ఎన్నో చట్టాలు ఉన్నాయి ఇండియాలో. ఆల్ అదర్ లాస్ ఆర్ కాల్డ్ సెకండరీ లాస్. వేరేవన్నీ కూడాను సెకండరీ చట్టాలు అని అంటాము. ఇండియాలో ప్రైమరీ చట్టం ఒకటే. ఏంటి సార్ అది? రాజ్యాంగము. మిగతా చట్టాలన్నీ ఏమనాలి సార్? సెకండరీ చట్టాలు అనాలి. ఆల్ సెకండరీ లాస్, అన్ని సెకండరీ చట్టాలు కూడా దే హ్యావ్ టు ఫాలో అబైడ్ ప్రైమరీ లా. సెకండరీ చట్టాలన్నీ కూడాను ప్రైమరీ చట్టానికి అనుకూలంగానే ఉండాలి. అనుకూలంగా లేకపోతే ఆ యొక్క సెకండరీ చట్టాన్ని ఇన్వాలిడ్ లేదా అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తుంది న్యాయ వ్యవస్థ. ఏదైనా ఒక సెకండరీ చట్టము ప్రైమరీ చట్టానికి విరుద్ధంగా ఉంటే ఆ చట్టాన్ని న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష ద్వారా ఆ చట్టాన్ని ఏం చేస్తుంది? ఇన్వాలిడ్ లేదా అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసే హక్కు ఉంటుంది. ఈజ్ దిస్ క్లియర్ సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ Constitution? Constitution is a codified document which consists of certain rules, regulations, provisions, etc. Constitution is like a guideline to the country. Constitution provides do's and don'ts. Indian Constitution is a primary law of the land. All other laws are called secondary laws. All secondary laws must follow and should be below the Constitution of India. If the secondary laws are not following the Constitution, the judiciary, by the process called judicial review, will declare that law as invalid and unconstitutional. న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష ద్వారా ఆ యొక్క సెకండరీ చట్టాన్ని ఇన్వాలిడ్ మరియు అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తుంది. అర్థమవుతుందా అందరికీ? ఇది వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అని. మరి సార్ వాట్ ఈస్ పాలిటీ? మీకు రాజ్యాంగం అంటే ఏంటో అర్థమైంది కదా. మరి పాలిటీ అంటే ఏంటి చెప్పండి సార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలిటీ? Polity is nothing but it is the practical application of Constitution
రాజ్యాంగాన్ని అప్లై చేసే ప్రక్రియనే పాలిటీ అని అంటారు. రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే సమాజంలో ఒక వ్యవస్థ ద్వారా దాన్ని అప్లై చేస్తామో, దాన్ని మనము అమలు పరుస్తామో ఆ విధానాన్నే పాలిటీ అని అంటాము. రాజ్యాంగాన్ని అప్లై చేసే ప్రక్రియనే పాలిటీ అని అంటాము. ఈ అప్లై చేసే క్రమంలో మనము కొన్ని రూల్స్ తయారు చేసుకుంటాం, మళ్ళీ అదే కాకుండా కొన్ని చట్టాలు తయారు చేసుకుంటాం, అదే కాకుండా కొన్ని సంస్థలను తయారు చేసుకుంటాము, కొన్ని సంస్థల ద్వారా రాజ్యాంగాన్ని అప్లై చేస్తాము. ఈ రాజ్యాంగాన్ని అప్లై చేసే ప్రక్రియనే పాలిటీ అని అంటారు. ఎందుకు అప్లై చేయాలి? ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేము రీసెంట్ టైమ్స్లో మనకు బాగా ఇష్టమైన ఒక చూసిన మూవీ పేరు ఏంటి? ఏదైనా ఒకటి చెప్పండి మీకు. దేవరా. ఓకే ఫైన్. సో ఒక మూవీ చూస్తున్నాం మనం, దేవరా. దేవరా అనే ఒక మూవీ చూసారు కదా మీరంతా, రైట్? దేవరా అనే ఒక మూవీ మనం థియేటర్లోకి వెళ్ళి చూసాం. దేవరా అనే ఒక మూవీని మనం థియేటర్లోకి వెళ్ళి చూసే ముందు దీనికి థియేటర్లో రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి? దానికి సర్టిఫికేట్ ఇస్తారు. ఏమని? ఇది యూ అని, యూబీఏ అని, అడల్ట్ ఫిల్మ్ అని, ఇట్లా కొన్ని సర్టిఫికేట్లు ఇస్తారు. ఎవరు ఇస్తారు ఈ సర్టిఫికేటు? ఈ సర్టిఫికేట్ ఇచ్చే సంస్థ పేరు ఏం చెప్పండి? దీన్ని సిబిఎఫ్సి అని అంటారు. సంస్థ పేరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనే ఒక సంస్థ ఆ మూవీని చూసి ఆ మూవీకి ఒక సర్టిఫికేట్ ఇస్తే, ఓకే చేస్తేనే ఈ యొక్క దేవరా అనే ఒక మూవీని మనము థియేటర్లోకి వెళ్ళి చూస్తాం కదా. ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనే సంస్థకి ఈ మూవీస్కి సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? సినిమాటోగ్రఫీ యాక్ట్. దేర్ ఈజ్ ఏ లా కాల్డ్ సినిమాటోగ్రఫీ యాక్ట్. ఈ సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా సిబిఎఫ్సి అనే సంస్థని ఏర్పాటు చేసి ఈ సంస్థ ఈ అన్ని మూవీస్ని సమీక్షించి దానికి గో హెడ్ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తేనే మనము మూవీ చూస్తాం కదా. సినిమాటోగ్రఫీ చట్టం ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారు సార్ అంటే పార్లమెంటు తయారు చేస్తుంది. అంటే పార్లమెంట్కి చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి పార్లమెంట్ ఒక చట్టం చేస్తే ఆ చట్టం ద్వారా నిర్మించిన ఒక సంస్థ ద్వారా ఒక సర్టిఫికేట్ వస్తే మనం మూవీ చూస్తాం. పార్లమెంట్ చట్టం చేసే అధికారం ఎవరిచ్చారు? పార్లమెంట్కి చట్టం చేసే అధికారం ఎవరిచ్చారు సార్? రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే రాజ్యాంగము పార్లమెంట్కి చట్టం చేసే అధికారం ఇస్తే, పార్లమెంట్ ఈ చట్టం చేస్తే, ఈ చట్టం ద్వారా దీన్ని మనము ఎస్టాబ్లిష్ చేస్తే, ఈ సంస్థ సర్టిఫికేట్ ఇస్తే, ఆ సర్టిఫికేట్ ద్వారా మన ఫేవరెట్ అయిన దేవరా అనే మూవీని థియేటర్కి వెళ్ళి చూడడం జరిగింది. దీన్నే ఏమంటారు సార్? వాట్ ఈస్ దిస్ కాల్? ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ పాలిటీ ఆర్ రాజ్యాంగము. ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ రాజ్యాంగము ఆర్ కాన్స్టిట్యూషన్ ఈస్ కాల్డ్ పాలిటీ. దీనే పాలిటీ అని అంటాం. రాజ్యాంగాన్ని అప్లై చేసే విధానము, రాజ్యాంగం ఎలా అప్లై అవుతుంది అని తెలిసే విధానాన్ని, అన్ని ఆచరించే పద్ధతిని, సంస్థలని ఇప్పుడు చూడండి. ఈ రాజ్యాంగాన్ని అప్లై చేసే ప్రక్రియలో మనం ఏమేమి సంస్థలు పెట్టుకున్నాం చూడండి. పార్లమెంట్ ఒక సంస్థ పెట్టాము, చట్టం ఒకటి చేసాము, ఈ సిబిఎఫ్సి అనే ఒక సంస్థను పెట్టాము, థియేటర్లు ఉంటాయి, సర్టిఫికేట్ ఇస్తారు, ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. దీన్నే పాలిటీ అని అంటాం. ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి. ఇదిగోండి ఈ రాజ్యాంగాన్ని అప్లై చేసే ప్రక్రియలో మళ్ళీ కొన్ని రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, సంస్థలు కూడా ఉంటాయి. ఎందుకు సార్? అసలు ఏమొస్తుంది? ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కోడిఫైడ్ డాక్యుమెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొవిజన్స్ విచ్ ఈస్ అ ప్రైమరీ లా ఆఫ్ ద ల్యాండ్. ఆల్ అదర్ లాస్ ఆర్ కాల్డ్ సెకండరీ లాస్. ఆల్ సెకండరీ లాస్ మస్ట్ ఫాలో ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బాగుంది. పాలిటీ అంటే ఏంటి సార్? ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ పాలిటీ. ఇది బాగుంది. అసలు ఎందుకు సార్? వాట్ ఈస్ ద పర్పస్? ద పర్పస్ ఆఫ్ అప్లికేషన్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ of following the constitution, the main objective of applying the constitution, the main objective of political process. ఎందుకు తెలుసా? పాలన కోసము. ఇట్ ఈస్ ఫర్ గవర్నెన్స్. ఏ పాలన కోసము?
మంచి పాలన కోసము, గుడ్ గవర్నెన్స్. ఏమంటారు సార్ దాన్ని? గుడ్ గవర్నెన్స్. సో వీ హ్యావ్ గుడ్ గవర్నెన్స్. పాలన, సుపరిపాలన. అదే కాకుండా ద ఎండ్ ఆబ్జెక్టివ్ ఇస్ ఇంక్లూజివ్ గ్రోత్. నాట్ ఓన్లీ దట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్. అదే కాకుండా we have something called social order to ensure social order. ఇది ఎండ్ రిజల్ట్. అంటే ఒక మంచి వ్యవస్థ దిశగా, ఒక మంచి పాలన దిశగా, ఒక మంచి మనుషులు దిశగా, ఒక మంచి సమాజాన్ని చేయడానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చాము. రాజ్యాంగం ద్వారా పాలిటీని తీసుకొచ్చాము, వ్యవస్థలను తీసుకొచ్చాము, చట్టాలను తీసుకొచ్చాము, రూల్స్ తీసుకొచ్చాము. ఇవన్నీ అప్లై చేసే పద్ధతినే మనము పాలిటీ, రాజ్యాంగము, గవర్నెన్స్ అని అంటాము. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ వెరీ సింపుల్. ఈ పదాలు అర్థమవుతేనే మనకి సిలబస్ అర్థమవుతుంది, లేకపోతే ఎందుకు అర్థమవుతుంది సార్? ఆర్ యూ ఫాలోయింగ్? సో దిస్ ఈజ్ యువర్ పాలిటీ, దిస్ ఈజ్ యువర్ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ పాలిటీ, వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? ఇది అర్థమైంది కదా. నౌ మనం నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఈజ్ నేషన్, వాట్ ఈజ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ? ఇవి చూసే ముందు అసలు ఈ కోర్సులో మనం సిలబస్ ఏం చూస్తాం, ఏ అంశాలు మనం చూస్తాం, ఇది ఒక్కసారి చూసేద్దాం సార్. ఈ ఒక్క కోర్స్ ద్వారా మనకి కామన్ సిలబస్ చూపిస్తున్నాం మీకు. ఇప్పుడు ఇది గ్రూప్ 1. ఈ గ్రూప్ 1లో మీరు ఒక్కసారి మీ యొక్క లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్. దీంట్లో మనకి చూడండి 8th టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అని కనపడిందా? ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ లాస్ట్ టైం కూడా 15 నుంచి 16 మార్కులు వచ్చాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఇది కవర్ అవుతుంది. ఇది కాకుండా ఇది చూడండి, ఇది మెయిన్స్ 50 మార్క్స్, దీనికి కూడా యూజ్ అవుతుంది, దీనికి కూడాను యూజ్ అవుతుంది, రైట్? ఇది గ్రూప్ 1. మనకి ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కామన్ సిలబస్ ఉంది కదా 2, 3, 4కి. ఈ గ్రూప్ 2, 3, 4కి ఏదైతే కామన్ సిలబస్ ఉందో దీంట్లో ఇదే ఈ 10 టాపిక్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10th టాపిక్ కొద్దిగా మనం గవర్నెన్స్ రిలేటెడ్. ఈ 9 టాపిక్స్ అయితే ప్యూర్లీ యువర్ కాన్స్టిట్యూషన్. ఈ 9 టాపిక్స్ కవర్ అవుతాయి ఈ యొక్క గవర్నెన్స్ సిలబస్లో. ఐ ఫాలోయింగ్? సో ఈ యొక్క కోర్సు మీరు కనుక ఫాలో అవుతే, ఈ పాలిటీ కోర్స్ ఫాలో అవుతే మీకు ఈజీగా ఏ ప్రాబ్లం లేకుండా పాలిటీని అర్థం చేసుకుంటారు. పాలిటీ అనేది మీ ఒక ఫ్రెండ్గా మిగిలిపోతుంది. అంతే కదండి, మన ఫ్రెండ్ అంటే లైక్ చేస్తాం. సో ఫ్రెండ్స్ వి లవ్. సో పాలిటీ ఆల్సో మీకు ఒక ఫ్రెండ్గా అవ్వాలని కోరుకుంటున్నా. పాలిటీ అనేది మీకు ఆపద్బాంధుడు, అంటే మీకు రక్షగా ఉంటారు. ఏ సబ్జెక్ట్లో కూడా ఇంత స్కోరింగ్ ఉండదు, ఓన్లీ పాలిటీలోనే ఉంటుంది. ప్రతి జిఎస్ సబ్జెక్ట్ తీసుకున్నా 60%, 65%, 70% మీరు పెట్టొస్తారు అక్యురేట్గా. కానీ పాలిటీ అనే సబ్జెక్ట్కి గొప్ప విశేషం ఏంటంటే 90% కరెక్ట్గా పెట్టే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇది మనకి ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఈరోజు ఇంట్రొడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అంటే ఏంటి, నేషన్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ అనేది చూద్దాము. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.